హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఈఓ పార్ట్ 1. ఇక కథలోకి వెళ్తే, అది వర్షాకాలం సమయం. రాత్రి 8 గంటలు. రోడ్డుపై ఒక ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి తన ముందున్న అబ్బాయితో విడిపోవాలని అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయితో విడిపోవాలని అనుకోవడంతో ఆ అబ్బాయి ఎందుకు మనం విడిపోదాం అంటున్నావు అని తనని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏ కారణం చెప్పలేకపోతుంది. అలాగే కారణం చెప్పకుండా మనం ఇప్పుడు విడిపోతే తర్వాత చాలా హ్యాపీగా ఉంటాం అని చెప్తుంది. ఇక అదంతా వింటున్న ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంటుంది. అలా కోపంతోనే ఆ అమ్మాయితో కారణం చెప్తే నేనేమైనా తప్పు చేస్తే దానిని సరిచేసుకుంటాగా అని చెప్తాడు. అయినా కూడా ఆ అమ్మాయి అదంతా వినకుండా తనతో విడిపోవాలని ఖచ్చితంగా చెప్పడంతో ఇక ఆ అబ్బాయి ఎంత చెప్పినా వినడం లేదని ఇంకా ఏం చేయలేక, సరే ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా కూడా ఒక అమ్మాయి కలలో వస్తుంటుంది. తను ఒక్కసారిగా బెడ్ పై నుంచి లేచి, ఏంటిది విడిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మళ్ళీ ఆ సంఘటన నా కల్లోకి వస్తుంది అని అనుకుంటూ బాధపడుతుంది. అలా మళ్ళీ అలాగే ఆలోచిస్తూ పడుకుంటుంది. ఎందుకంటే అది సండే కాబట్టి. కానీ ఆ అమ్మాయికి తన బాస్ నుంచి అప్పుడే ఒక ఫోన్ వస్తుంటుంది. తనింకా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేలోగా అవతలి వైపు నుంచి తన బాస్ మాట్లాడుతూ, ఇవాళ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం, నేను రాలేను సార్, నాకు ఫీవర్గా ఉంది, ఒంట్లో ఏం బాలేదు అని సాకులు చెప్తుంది. అప్పుడు తన బాస్, నువ్వు ఆఫీస్కి వస్తే నీకు శాలరీ ఇంకా ఎక్కువ పెంచుదామనుకున్నా అని చెప్తాడు. ఇక ఆ అమ్మాయి ఆ మాట విని వెంటనే బెడ్ పై నుంచి లేచి, అవునా సార్, నిజంగానా అని అడుగుతుంది వాళ్ళ బాస్ను. అప్పుడు వాళ్ళ బాస్, నీకు ఫీవర్ వచ్చింది అన్నావుగా, ఏం పర్లేదులే, నేను వేరే వాళ్ళకు చెప్తాలే అని చెప్పేలోపు, సార్ నాకు అంతగా ఫీవర్ ఏమీ లేదులే సార్, ఏదో కొంచెం ఉండే, ఇప్పుడు నాకు ఫీవర్ తగ్గినట్టుంది సార్, నేను ఆఫీస్కి వస్తాను అని చెప్తుంది. ఇక ఆ అమ్మాయి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. అలా ఆఫీస్కి వస్తూ, సారేంటి ఇంత అర్జెంటుగా మీటింగ్ ఉంది అని ఖచ్చితంగా రమ్మని చెప్తున్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వస్తుంది. ఇక తను ఆఫీస్కి వచ్చేలోగా ఎంప్లాయీస్ అంతా కూడా ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉన్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంకొక వేరే ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి, ఏంటందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు ఆ ఎంప్లాయ్, ఎందుకంటే వరల్డ్లోనే బెస్ట్ కంపెనీ అయిన ఆర్ఆర్ కంపెనీ యొక్క క్లయింట్ వస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి, అవునా, అంత పెద్ద కంపెనీ యొక్క క్లయింట్ మన ఆఫీస్కి వస్తున్నారా, ఆ కంపెనీ గురించి వినడమే కానీ ఒక్కసారి కూడా ఆ కంపెనీ యొక్క క్లయింట్ని చూసిందే లేదు అని చెప్తుంది. ఇక అందరూ కూడా ఆర్ఆర్ కంపెనీ యొక్క క్లయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా ఒక 10 నిమిషాలకి ఆఫీస్ ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగుతుంది. అందులోంచి ఒక 6 అడుగుల వ్యక్తి బయటకు దిగుతాడు.
అతను చూడ్డానికి మన్మధుడులా ఉంటాడు. చూసిన ఏ అమ్మాయి మదిలోనైనా మైకం తెప్పించి తన మాయలో పడేలా చేయగలిగేంత హాట్ అండ్ హ్యాండ్సమ్ బాయ్. తనని చూసిన కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్కి ఫ్లాట్ అవుతారు. కానీ ఆ అమ్మాయి మాత్రం. ఇక ఆఫీసు యొక్క బాస్ వచ్చి ఆ క్లయింట్కి బొకే ఇచ్చి, హాయ్, వెల్కమ్ టు మిస్టర్ విశ్వవర్మ అని క్లయింట్ని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు హాయ్ మహిత్ అని విశ్వ కంపెనీ లోపలికి వెళ్తాడు. అలా ఎంప్లాయీస్ అందరూ కూడా విశ్వ వెనకాలే ఆఫీస్ లోపలికి వెళ్తారు. కానీ ఆ అమ్మాయి మాత్రం షాక్ కొట్టిన దానిలాగా అలాగే విశ్వను చూస్తూ నిల్చుండిపోతుంది. ఎందుకంటే అతనెవరో కాదు, తన ఎక్స్ లవర్ కాబట్టి. ఇక కాసేపటికి షాక్ నుండి తేరుకొని ఇతనేంటిక్కడ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి విశ్వ ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టకూడదని ముఖానికి మాస్క్ పెట్టుకొని కవర్ చేస్తుంది. అలా మళ్ళీ తను అక్కడ నుండి వేరే ప్లేస్కి వచ్చి కూర్చుంటుంది. అలా కూర్చొని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన దగ్గరికి తన బాస్ అయిన మహిత్ వచ్చి ఆ అమ్మాయితో, ఇవాళ టెక్నికల్ మేనేజర్ రాలేదు, అతనికి ఏదో అర్జెంట్ వర్క్ పడిందంట, అందుకే అతను ఇవాళ రాలేదు. ఇవాళ తన ప్లేస్లో నువ్వే వెళ్ళి మన కంపెనీ గురించి వచ్చిన క్లయింట్తో మంచిగా చెప్పి మంచి ఇంప్రెషన్ తేవాలి మన కంపెనీకి అని చెప్తాడు. దానికి తను ఒప్పుకోదు. కానీ తన బాస్ మళ్ళీ ఇంకా శాలరీ ఇంకా ఎక్కువగా పెంచుతాను అని చెప్పడంతో ఇక తప్పక డబ్బు కోసం ఒప్పుకుంటుంది. అలా ముఖానికున్న మాస్క్ని ఒకసారి మంచిగా కవర్ చేస్తూ క్లయింట్ అయిన విశ్వ దగ్గరికి వెళ్తుంది. అలా విశ్వ ఉన్న ఛాంబర్కి వచ్చి ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకొని తనను తాను కొంచెం మోటివేట్ చేసుకొని, మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ తలెత్తి యా ప్లీజ్ కమ్ ఇన్ అని చెప్తాడు. ఇక ఆ అమ్మాయి లోపలికి వచ్చి ముందుగా క్లయింట్ అయిన విశ్వని కాకా పట్టడానికి తనకి కాఫీ ఇస్తుంది. అప్పుడు విశ్వ కాఫీ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి కాఫీ సిప్ చేస్తూ స్ట్రెయిట్గా పాయింట్కి వస్తాడు. మీ కంపెనీ ప్రజెంట్ డిజైన్ చేస్తున్న ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి విశ్వ అడిగిన దానికి సమాధానం చెప్పలేక సైలెంట్గా నిలబడి ఉంటుంది. ఎందుకంటే తనొక్క నార్మల్ ఎంప్లాయీ కావడం వల్ల తనకేమీ తెలియదు. అందువల్ల తనేమీ చెప్పలేకపోతుంది. విశ్వ ఎంత అడిగినా ఆ అమ్మాయి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ అమ్మాయిని చూస్తూ, ఏంటిది, కంపెనీ ప్రొడక్ట్స్ గురించి అడుగుతుంటే ఏమీ మాట్లాడడం లేదు, ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నావు, ప్రొడక్ట్స్ గురించి తెలీదా అని కోప్పడతాడు ఆ అమ్మాయి పైన. అయినా కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా నిల్చొని ఉంటుంది. ఇక విశ్వ కోపంగా తన ముందుకు వచ్చి తన కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు విశ్వ మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి తన మనసులో, ఏంటిది అలా చూస్తున్నాడు, కొంపదీసి నేనెవరో తెలిసిపోయిందా అని అనుకుంటూ భయపడుతుంది. కానీ విశ్వ మాత్రం ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ తన మనసులో కలిగిన అలజడిని తలుచుకుంటూ, ఎవరు నువ్వు, నిన్ను చూస్తుంటే నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను మీకు ఎలా తెలిసి ఉంటుంది సార్, నేను ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీని మాత్రమే, మీరు మాకు తెలిసి ఉంటుంది, అంతేకాని నేను మీకు
తెలిసే ఛాన్సే లేదు సార్. అలాగే మీ గురించి వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడు చూసిందే లేదు. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి సార్ అని చెప్తుంది. అయినా కానీ తను ఎంత చెప్పినా విశ్వ మాత్రం ఆ అమ్మాయి చెప్పింది వినకుండా, లేదు నేను ఎక్కడో చూశాను నిన్ను, కానీ నాకు గుర్తు రావడం లేదు అని అంటూ తన ముందుకు వచ్చి తన కళ్ళల్లోకి చూస్తూ ఒక్కసారి నీ మాస్క్ తీయమని అంటాడు. మరి ఆ అమ్మాయి మాస్క్ తీస్తుందంటారా? ఒకవేళ ఆ అమ్మాయి మాస్క్ తీసిన విశ్వ ఆ అమ్మాయిని చూసి గుర్తుపడతాడా? తెలిస్తే కామెంట్ చేయండి లీడర్స్. మరి అద్భుతంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.